నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రేపు గుంటూరులో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నగరంలో ర్యాలీ బహిరంగ సభలు కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన నేతలు అన్ని వర్గాల సంక్షేమం కోసం పలు అంశాలు పొందుపరిచినట్లు వెల్లడి రెయిన్ ట్రీ అపార్ట్మెంట్ వాసులతో పెమ్మసాని ధూళిపాళ్ల ఆత్మీయ సమావేశం సీఎం జగన్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు తెలంగాణ అక్రమ మద్యాన్ని తరలిస్తున్న ఇరువురి అరెస్ట్ 6,730 మద్యం సీసాలు స్వాధీనం తూర్పులో నజీర్ అహ్మద్ విస్తృత ప్రచారం సూపర్ 6 పథకాలు వివరిస్తూ ఆదరించాలని విన్నపం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదలైంది. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్తో కలిసి చంద్రబాబు మేనిఫెస్టోను విడుదల చేశారు. పేదల సంక్షేమం కోసం సూపర్ 6 పథకాలతో పాటు అన్ని వర్గాలను ఆదుకునేందుకు మేనిఫెస్టోలో పలు అంశాలను పొందుపర్చినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టో విడుదల కార్యక్రమం జరిగింది. రేపటి ఆకాంక్షలను సాకారం చేసే విధంగా మేనిఫెస్టోను రూపొందించినట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా రాజధానిని విధ్వంసం చేశారని, గతంలో అమలు చేసిన 100కు పైగా సంక్షేమ పథకాలను ఆపేశారన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశంతో పాటు 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. బీసీ డిక్లరేషన్లో పేర్కొన్నట్లు బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు చెప్పారు. సంపదను సృష్టించడం, పథకాల అమలుకు వాటిని వినియోగిస్తామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్నారు. మేనిఫెస్టోలోని అంశాలను మీడియాకు వివరించారు. మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూలుకి వెళ్లే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు, ప్రతి ఒక్క మహిళకి 1,500 రూపాయలు నెలకివ్వడం, ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత ప్రయాణ సౌకర్యం, ఇంటింటికి రక్షిత మంచినీరు, ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేస్తాం. ప్రజాదాని అమరావతిని మళ్లా కొనసాగించి ఉపాధి, ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది. 50 సంవత్సరాలకే నెలకు 4,000 రూపాయలు పెన్షన్ బీసీలకు ఇస్తాం. బీసీలకు వాళ్ళ రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం ఒకటి తీసుకొస్తాం. ఏదైతే సిపిఎస్ ఉందో ఆ సిపిఎస్ను కూడా సమీక్ష చేసి ఏ విధంగా దీన్ని చేస్తే పరిష్కార మార్గం, సరైన మార్గం చూపించగలుగుతామో దానికి కూడా ఒక సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళు నెంబర్ 1గా ఉండాలి నా కోరిక, మోడీ గారి కోరిక. ఇండియన్స్ నెంబర్ 1గా ఉండాలి. ఈ రెండు కూడా ఒకటి ఐడియాలజీ. జగన్మోహన్ రెడ్డి కోరిక నార్త్ కొరియా చేయాలని. యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో, నెలకి మనకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం, GO2 2017ని రద్దు చేస్తాం. I'm a national party. We released a national manifesto. There was no other party, regional party with us. We released it. It's a TDP and Jansena alliance and BJP alliance is there, but they have released their manifesto and BJP is sitting in support. సింహం అని చెప్పుకునే సీఎం జగన్ ఎన్నికలు వచ్చేసరికి కకృతి రాజకీయాలకు పాల్పడుతున్నారని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు.
నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని రెయిన్ట్రీ పార్క్ అపార్ట్మెంట్ వాసులతో సమావేశం నిర్వహించారు. పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాల నరేంద్రతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రకృతి వనరులను వైసీపీ దోచుకుందే తప్ప వాటిని అభివృద్ధికి వినియోగించలేదని చెప్పారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకొని ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మౌలిక సదుపాయాలు, రోడ్లు, వాటర్ అనేది వ్యక్తిగత ప్రయోజనాలు కాదు. వాటికి ఓట్లు రావని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వదిలేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలు, ప్రతి వాడికి 5,000 3,000 ఇస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చినట్టుగా భావించి వాళ్ళు ఓట్లు వేస్తారని ఆ విధంగా వెళ్ళారు. మీరు ఇలాంటి సిచ్యువేషన్లో మీలాంటి వాళ్ళు కూడా ధైర్యంగా నిలబడి ఓటింగ్ పర్సంటేజ్ పెంచకపోతే మాలాంటి వాళ్ళకి కానీ రేపోతే ఇంకో ముందు వచ్చే తరాలకి, రాజకీయ నాయకులకు కానీ ఒక నిస్తేజం వస్తుంది. ఎందుకు, ఏమిటి ఉపయోగం వీళ్ళకి చేసి మనం కనీసం 5 సంవత్సరాలు మేము కష్టపడాలని మీకోసం వస్తే 2-3 గంటలు కూడా వీళ్ళు ఓటింగ్కి నిలబడినటువంటి పరిస్థితి ఉంటే ఎలాంటిది ఉంటుందో మీరందరూ ఆలోచించుకొని మీరు ఒకళ్ళకి 10 మంది మీరు కావాల్సిన వాటర్ తీసుకెళ్తారో, మజ్జిగ తీసుకెళ్తారో, గొడుగు తీసుకెళ్తారో తీసుకెళ్ళండి. ఎండలో అయినా నిలబడి ఈసారి తప్పనిసరిగా ఓటు చేయండి. ఎందుకంటే ఇది వర్గాలకు సంబంధించిన కాదు, తరాల భవిష్యత్తుకు సంబంధించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు సాయంత్రం 5 గంటలకు తూర్పు నియోజకవర్గ నగరపాలక సంస్థ వద్ద గల హిమనీ సెంటర్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు భారీ బహిరంగ సభ జరుగునని, ప్రజలు విజయవంతం చేయాలని తూర్పు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నజీర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ మాట్లాడుతూ నగరంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు చంద్రబాబు నాయుడు అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, ప్రధాని మోడీ అభిమానులు, పెమ్మసాని చంద్రశేఖర్ అభిమానులు, తన అభిమానులు, శ్రేయోభిలాషులు, తూర్పు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునే మహత్తర కార్యక్రమం కోసం ప్రజాగళం చంద్రబాబు సభను విజయవంతం చేయాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 1 మే 2024 సాయంత్రం 5 గంటలకు గుంటూరు నగర కార్పొరేషన్ వద్ద గల హిమనీ స్వీట్ సెంటర్ దగ్గర నుండి భారీ బహిరంగ సభ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. కావున తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, నా అభిమానులు, పెమ్మసాని చంద్రశేఖర్ గారి అభిమానులు, గుంటూరు నగర ప్రజలు విరివిరిగా ఈ కార్యక్రమంలో భాగస్వాములై నభూతో నభవిష్యత్తు అనేటువంటి విధంగా ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. తప్పకుండా మీరు నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉంటూ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక దిశ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని బలపరచాలని, తమ అమూల్యమైనటువంటి ఓటు ముద్రను తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న 2 వ్యక్తులను ఎస్ఈబీ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా తరలిస్తున్న 8 లక్షల రూపాయల విలువైన తెలంగాణ అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన రామ్మోహన్ రావు తెలంగాణ నుండి గుంటూరుకి శ్రీనివాసరావు అనే వ్యక్తి ద్వారా మద్యాన్ని తరలించి పెనుమాక పూర్ణచంద్రరావుతో విక్రయిస్తున్నారు. తెలంగాణ అక్రమ మద్యం తరలిస్తున్న సమాచారాన్ని అందుకున్న ఎస్సీబీ పోలీసులు అగవత్తరపాడు వద్ద మద్యాన్ని తరలిస్తున్న రామ్మోహన్ రావు, శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. 8 లక్షల రూపాయల విలువైన 6,730 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు చేసేలా ఎస్సీబీ పనిచేస్తుందని ఏఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. అనంతవరపాడు పోలేరమ్మ అమ్మవారి గుడి దగ్గర చెక్ చేస్తా ఉన్న సమయంలో వీరికి ఒక వెహికల్ అశోక లైలాండ్ మినీ ట్రక్ ఇది దొరకడం జరిగింది. ఆపిన తర్వాత అందులో కొంత కన్ఫ్యూజన్గా ఉండడంలో వీళ్ళు త్వరగా చెక్ చేయడంతో లోపల 133 ఈ కార్టూన్స్ ఏవైతే బాక్సులు ఉన్నాయో ఆ బాక్సులన్నీ కూడా ఇప్పుడు చూపించడం జరుగుతుంది. ఆ 133 బాక్సుల్లో మద్యం బాటిల్స్ని తరలిస్తుండగా మరి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఉన్న వ్యక్తిని మనం ఎంక్వైరీ చేస్తే తన పేరు పాలెం రామ్మోహన్ రావు, ఇతను గుంటూరులోనే రెసిడెన్స్ ఉంటా ఉన్నాడు. ఈ వాహనాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి శ్రీనివాసరావు. ఇతనికి వీళ్ళిద్దరికీ సన్నిహిత సంబంధం ఉంది. గతంలో కూడాను మరి ఈ యొక్క వ్యక్తి రామ్మోహన్ రావు అనే అతను యొక్క యాంటిసిడెంట్స్ వెరిఫై చేస్తే గతంలో కూడాను 3 కేసులు అతని మీద ఉన్నట్టుగా మాకు యొక్క రికార్డు.
తూర్పు నియోజకవర్గంలో బుచ్చయ్యతోట నెహ్రూ నగర్ ప్రాంతంలో గుంటూరు జిల్లా బీసీసీఎల్ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన బీజేపీ నాయకులతో కలిసి నసీర్ అహ్మద్ పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపుకు కృషి చేస్తూ గడప గడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి నసీర్ అహ్మద్ మరియు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపుకు కృషి చేస్తూ గడప గడపకు తిరుగుతూ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు, బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు అభివృద్ది చెందుతుందని ప్రజలకు వివరించారు. అలాగే ఇంటింటికి తిరుగుతూ ప్రజల స్పందన కూడా అపూర్వంగా ఉందని గుంటూరు జిల్లా బీసీసీఎల్ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ప్రజలు కూడా ఎంతో ఆశతో ఉన్నారని అన్నారు. ప్రజలు అపూర్వ స్పందనలు చూపిస్తున్నారు. ఎక్కడ చూసినా సరే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి, ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తుని బంగారమయం చేసుకోవడానికి ప్రజల నుంచి అశేష స్పందన వస్తుంది. తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి నసీర్ అహ్మద్ గారిని, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ దాదాపుగా మన జనసేన కార్యకర్తలు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, అంతా ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసమే ఎంతో కృషి చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ విజయాన్ని కాంక్షిస్తూ నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దుగ్గిరాలలో చేపట్టిన స్త్రీ శక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా మహిళలతో సమావేశంలో నారా బ్రాహ్మణి పాల్గొన్నారు. మహిళల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ విశేష కృషి చేసిందని తెలిపారు. 2024 మేనిఫెస్టోలో కూడా మహిళలకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తూ అనేక పథకాలను కూటమి తీసుకొచ్చిందన్నారు. వైసీపీ పాలనలో ఉపాధి అవకాశాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారని బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ గారు నేను కలిసి హెరిటేజ్ ఫుడ్స్ లో పనిచేసాము. ఇంతకు ముందు ఆయన చేసేవారు. అక్కడ మేము హెరిటేజ్ లో చూసాము, మహిళలు ఎంతో కష్టపడతారు. ప్రత్యేకంగా మహిళా రైతులు ఎంతో కష్టపడి పాలిచ్చి వాళ్ళ చేతికి ఒక ఆదాయం వచ్చేటట్టు చూసేవాళ్ళు. మేము ఆదాయం కేవలం డబ్బులే కాకుండా వాళ్ళకి వాళ్ళ విలువ వాళ్ళ సొసైటీలో వాళ్ళ గ్రామాల్లో ఎంతో పెంచేది. ఇది చూసి మాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చేది. వాళ్ళు చేతికొచ్చిన డబ్బులు కూడా చాలా రెస్పాన్సిబుల్ గా, చాలా జాగ్రత్తగా పిల్లల మీద, పిల్లల విద్య మీద, హెల్త్ మీద, ఇటువంటి వాటి మీద చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారు. ఆ సాటిస్ఫాక్షన్ ఏదైతే మాకు హెరిటేజ్ ఫుడ్స్ లో మహిళా రైతులు చూసి, ఆ సక్సెస్ స్టోరీస్ చూసి ఏ సాటిస్ఫాక్షన్ ఉండేదో, ఈరోజు మన స్త్రీ శక్తి ప్రోగ్రాం మహిళల్ని చూసి దానికన్నా ఎక్కువ సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. దేశంలో మోడీ ప్రభుత్వం మతోన్మాద రాజకీయాలను ప్రోత్సహిస్తుందని ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ మండిపడ్డారు. జిల్లా సిపిఐ కార్యాలయంలో జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్యుడు జీవించలేని దుర్భర పరిస్థితి నెలకొందన్నారు. ఎన్డీఏ కూటమిని గెలిపిస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లడం ఖాయమన్నారు. ఇండియా కూటమికి దేశవ్యాప్తంగా ఆదరణ పెరగడాన్ని ఓర్వలేక సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ తో దాడులకు బీజేపీ పాల్పడడం దుర్మార్గమని తెలిపారు. నీచానికి దిగజారంటే తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్తుంది. అలాగే ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హిందువుల మెడలో మంగళసూత్రాలు కూడా ఉండవని చెప్తా ఉన్నారు. ఇది భావ్యమేనా? ఈ దేశంలో పుట్టిన ప్రజలు ఇలాంటి మత ఉన్మాద చర్యల్ని సహించగలరా? ఇది ప్రజలందరూ అన్ని మతాల వారు ఆలోచించారు. కేవలం మైనార్టీలో లేకపోతే ఇతర మతస్థులు ఆలోచించడం కాదు, అన్ని మతాలకి సంబంధించిన భారత రాజ్యాంగానికి సంబంధించిన మౌలికపరమైనటువంటి అంశం ఇది. ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ సౌరభాతృత్వం కోసం, ఈ దేశ ప్రజాస్వామ్యం కోసం, ఈ దేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల రక్షణ కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద లౌకిక వ్యవస్థ పరిరక్షణ కోసం జరిగేటటువంటి ఈ యొక్క సంగ్రామంలో పార్లమెంటు ఇండియా కూటమి కంకి కొడవల గుర్తుకి ఓటేసి
గెలిపించవలసిందిగా అన్ని వర్గాల ప్రజల్ని సవినయంగా మనవి చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలను మానుకోవాలని టీడీపీ రాష్ట్ర నాయకులు కనపర్తి శ్రీనివాస్ హితవు పలికారు. సామాజిక పెన్షన్ను ఇంటి వద్దనే అందించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెన్షన్ లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లు చాలా మందివి డీయాక్టివేట్ అయ్యే ఉంటే ఎలా జమ చేస్తారని శ్రీనివాస్ ప్రశ్నించారు. వృద్ధుల్ని, వికలాంగుల్ని, పెన్షన్దారులందరినీ కూడా ఇవాళ సచివాలయాలను కాదని మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తానంటున్నాడు. ఏ విధంగా వేస్తాడు? ఇవాళ ఈ అకౌంట్లు ఎవరి యాక్టివేట్లో ఉన్నాయి, ఎవరి అకౌంట్ యాక్టివేట్లు లేవు. వీళ్ళు సచివాలయానికి పోతేనే నిన్న 36 మంది చనిపోయారు పోయిన నెలలో. ఇవాళ మళ్ళీ ఈ నెలలో బ్యాంకీల ముందు ఎంతమందిని చంపాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. 2014లో వాళ్ళ నాన్న చంపాడు, లిటరల్గా అంబానీ సోదరులు చంపారని అతనే చెప్పాడు. 2019లో సీఎం పీఠం కోసం వాళ్ళ బాబాయిని చంపాడు. ఇప్పుడు ఈ వృద్ధుల్ని చంపి వాళ్ళ శవాల మీదుగా సీఎం పీఠం ఎక్కాలనుకుంటున్నాడు ఈ సైకో. అది జరిగే పని కానే కాదు. వికలాంగుల్ని, వృద్ధుల్ని పెన్షన్లు ఇచ్చేలాగా మోసం చేస్తూ ఉన్నారు. వారిని గత ప్రభుత్వంలో వాళ్ళ ఓట్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఈ అవ్వాతాతలు అనే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలనుకుంటే సచివాలయ సిబ్బంది సుమారు 1,50,000 ఉన్నారు, అంగన్వాడీ లక్షలు ఉన్నారు. ఈ విధంగా వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులను వాడుకొని రోజుకి 50 మందికి ఇచ్చినా సరే 2 రోజుల్లో ఈ పెన్షన్లందరికీ పెన్షన్ ఇవ్వచ్చు. కానీ నువ్వు ఈ శవరాజకీయాలను అడ్డం పెట్టి మళ్ళీ అవ్వాతాతల్ని వాడుకొని వాళ్ళని చంపి వాళ్ళ మృతదేహాల మీద మళ్ళీ మీ సీఓ అవ్వాలనుకుంటున్నారు. కానీ ప్రజలు దీని అందరినీ గమనిస్తున్నారు. రాబోయే ఎలక్షన్స్లో ఓటు అనే హక్కుతో నిన్ను తుంగలో తొక్కి నిన్ను జైల్లో వేసే రోజులు దగ్గరలో ఉన్నాయి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మే 13వ తేదీన ఎన్నికల పోలింగ్ రోజును దృష్టిలో పెట్టుకుని వ్యాపార సంస్థలకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు అన్నారు. జిన్నటవర్ సెంటర్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఆతుకూరి ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ రోజున వ్యాపార సంస్థలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కోరారు. షాపులు, కంపెనీలు మూసివేసి ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహకరించాలని కోరారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను అనుసరించి ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాలని కోరారు. పోలింగ్ రోజు షాపులు, కంపెనీలు తెరిచిన వారిపై ఎన్నికల కమిషన్ కేసులు పెట్టే అవకాశం ఉంటుందన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎండ సమయంలో కార్మికులతో పని చేయించవద్దని కోరారు. కార్యక్రమంలో సెక్రటరీ రాంబాబు, కృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ నగేష్ తదితరులు పాల్గొన్నారు. మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది కాబట్టి షాపు ఓనర్స్ అందరూ కూడా సెలవు ప్రకటించి వేతనంతో కూడినటువంటి సెలవు ఇవ్వాలి. అంటే సెలవు పెట్టినా జీతం ఇవ్వాలి. ఒకటి, అందరూ కూడా షాపులు మూసేయాలి, ఫ్యాక్టరీలు మూసేయాలి. అన్నీ ఎవరైతే వర్కర్స్ పనిచేస్తారో వాళ్ళకి ఓటు వేసే అవకాశం కల్పించాలి. కాబట్టి మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ అట్లా కమిషనర్ లేబరు, డిప్యూటీ కమిషనర్ లేబర్ కూడా ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏమనంటే 13వ తారీఖున పూర్తిగా సెలవు ప్రకటించి అంతా సాఫీగా ఓటు వేసడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి 13 సెలవు ఇచ్చి జీతంతో కూడినటువంటి సెలవు ఇవ్వమని చెప్పేసి వాళ్ళు ఆర్డర్ పాస్ చేసి మనకి ఇచ్చారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు స్థానిక సమస్యలపై ఆరా తీస్తున్నారు. మద్యంతో పాటు గంజాయిని అధికార పక్షం విచ్చలవిడిగా అమ్ముతుందని నసీర్ ధ్వజమెత్తారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు గుంటూరు నగరంలో విచ్చలవిడిగా మద్యానికి బానిసైపోయి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కనేమో మద్యం, ఒక పక్కన గంజాయి. ఈరోజు స్థానికంగా అధికార పక్షమే గంజాయి వ్యాపారస్తులుగా మారి ఇంటింటికి ప్రతి టీ బంకు, కొట్టు కూడా గంజాయి అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అందుకనే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీ అందరికి కూడా కోరుతా ఉన్నాం, ఈరోజు గంజాయి వ్యాపారస్తులకు మీరు ఓటేస్తారా, లేకపోతే నిజంగా ప్రజా సంక్షేమం కోసం ఆకాంక్షించేటువంటి వాళ్ళకి పట్టం కడతారో ఒకసారి ఆలోచించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షులు చెన్నూరు చెన్నయ్య మాట్లాడుతూ రజకులకు చంద్రబాబు నాయుడు గుర్తింపునిచ్చారని తెలిపారు. రజకులకు పోటీ చేసే అవకాశం కల్పించారని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి విజయానికి రజకులంతా కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. గడిచిన ప్రభుత్వాలు రజకుల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రజకులకి నిధులు కేటాయించకపోగా
ధోబీఘాట్లకు కేటాయించినటువంటి 50 కోట్ల రూపాయల నగదుని అమ్మఒడికి దారి మళ్లించుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరీ ముఖ్యంగా గుర్తు చేసుకుంటేనే మీకు గుర్తింపు ఇచ్చి 10,000 రూపాయలు ఇస్తాం, గుర్తు చేయకపోతే డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఒక వింత వాదనతో రజకుల్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసిన ప్రభుత్వం ఏదంటే అది జగన్మోహన్ రెడ్డి. పెదకూరుపాడు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారంకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. అలాగే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన పలువురు పార్టీల నాయకులు కార్యకర్తలను పార్టీ కండువా కప్పి భాష్యం ప్రవీణ్ ఆహ్వానించారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కూటమి మేనిఫెస్టో ఉందని, ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం తప్పక ఏర్పడుతుందని భాష్యం ప్రవీణ్ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సజీల, వైసీపీ నేత షౌకత్ రాజీనామా చేశారు. రేపు గుంటూరులో జరగనున్న ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ను కలిసి వారి మద్దతును తెలిపారు. అంకిరెడ్డిపాలెం వీఆర్కే గార్డెన్స్ నందు ది మిర్చి చిల్లీస్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పొన్నూరు శాసనసభ్యులు మరియు పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడుదల రజని, ప్రతిపాడు నియోజకవర్గ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్, తూర్పు నియోజకవర్గ అభ్యర్థి నూరి ఫాతిమా, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి ఎస్రత్నం, మిర్చియార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, డైరెక్టర్లు మరియు మిర్చి వ్యాపారులు పాల్గొన్నారు. విద్యానగర్ 1వ లైన్లో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గల్లా మాధవి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మరియు మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ కొల్లి బాలకృష్ణ, ఆలయ కార్యదర్శి కొల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ గుంటూరు పట్టణ అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజనీని కలిసి తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య, పశ్చిమ, తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థుల విడుదల రజనీ, నూరి ఫాతిమా గెలుపు కోసం కృషి చేస్తారని తెలిపారు. ఆయనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గులాం రసూల్, భూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతిపాడు నియోజకవర్గంలోని ఏటుకూరులో టీడీపీ సమన్వయకర్త ఏర్పాటు చేసిన రాజకీయ కార్యక్రమంలో ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్దంగా బొకేలు ఇచ్చి ఫోటోలు దిగిన నగరపాలక సంస్థ అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆళ్ల అమరేశ్వరరావుని విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ అండ్ ఆర్ఓ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు, అబ్కాస్ ఉద్యోగులు ఎవరైనా రాజకీయ పార్టీల ప్రచారాల్లో పాల్గొన్నా, ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పశ్చిమ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాధు రాజేష్, బొమ్మిశెట్టి రాము, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరామని, అయినా వైసీపీలోకి తిరిగి రావాలని మాపై ఒత్తిడి చేయడం సరికాదన్నారు. ఎవరి రాజకీయం వారిదేనని ఈ సందర్భంగా రాజేష్ తనదైన శైలిలో హెచ్చరించారు. మంత్రి రజనీ మనుషులు మా వాళ్లను బెదిరిస్తున్నారని 23వ డివిజన్ కార్పొరేటర్ సాధు ఉమామహేశ్వరి రాజేష్ ఆరోపించారు. మాతో పాటు మా కార్యకర్తలందరూ కూడా దాదాపు 30 మంది టీడీపీలో జాయిన్ అయ్యాము. అయితే మా వాళ్ళలో కొంతమందిని వైసీపీ నాయకులు, రజనీ గారు వాళ్ళ మనుషులు తీసుకుని వెళ్లి వాళ్ళ బెదిరింపులకు గురి చేయడం, తర్వాత మీరు కండవాలు వేసుకోకపోతే మళ్ళీ మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి వాళ్ళ బెదిరింపులకు గురి చేస్తున్నారు. అయినా కూడా మేము తగ్గేదేం లేదు, పోయేవాళ్ళు పోతారు. అయినా మళ్ళీ మా వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి వచ్చేసారు. అన్న సారీ తప్పైపోయింది, మమ్మల్ని బెదిరించారు, మమ్మల్ని లేదంటే మీరు కండవాలు వేసుకోకపోతే మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి బెదిరిస్తున్నారు. అందుకని మేము బలవంతంగా వేశారు కాబట్టి వేయించుకున్నాము. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులతో అదనపు కమిషనర్ రిటర్నింగ్ అధికారి కె రాజ్యలక్ష్మి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో 28 అభ్యర్థులు పోటీల్లో ఉన్నారని, వీరందరూ ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో గతం కంటే ఓటింగ్ శాతం పెంచడానికి అభ్యర్థులు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఇండియా కూటమి అభ్యర్థి మస్తాన్ వలీ తూర్పు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆటోనగర్లో పర్యటించారు. అక్కడ కార్మికులను కలుసుకుని సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మస్తాన్ వలీ ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో జరిగిన అభివృద్దిని గుర్తుకు తెచ్చారు. అభివృద్ది జరగాలంటే కాంగ్రెస్ రావాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మస్తాన్ వలీ మాట్లాడుతూ గత పాలకులు ఆటోనగర్ అభివృద్దిని విస్మరించారని ఆరోపించారు. ప్రధాని మోడీ పాలనలో అన్ని రంగాలు కుదేలయ్యాయని మండిపడ్డారు.
ప్రతిరోజు ₹1,00,000 పెట్టి నీళ్లు కొనుక్కునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఈ ₹1,00,000 ఎక్కడ పోతా ఉన్నాయి? ఎవరి జోబులు నింపటం కోసం ఇవాళ ఉన్నటువంటి పాలకులు స్వార్థంగా ఆలోచిస్తున్నారు. అంటే ఆటో నగర్లో ఉన్నటువంటి ఈ 1,00,000 మందిని, ప్రతిరోజు వచ్చే 50,000 మందిని, ₹1,00,000 ఈ పోటీ చేసేటటువంటి అభ్యర్థులు వ్యాపారస్తులకి, నీళ్లు వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి కొమ్ముగాస్తున్నారు అనేటటువంటి స్పష్టంగా కనపడతా ఉంది. ఇవాళ ఆటో నగర్ ప్రజల ఆలోచనలో ఉన్నారు. తప్పకుండా రేపు 13వ తారీఖున బుద్ధి చెప్పడం కోసం, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడటం కోసం ఎక్కడ పట్టినా కాంగ్రెస్ ఆనా భాయ్, ఇస్ దఫా కాంగ్రెస్ పార్టీ జీతనా భాయ్, కాంగ్రెస్ ఆయితోచు భాయిచారా ప్యార్ మొహబ్బత్ అనేటటువంటి మాట ఆటో నగర్లో ప్రతి ఒక్కళ్ళ నోట వస్తున్నటువంటి మాట. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రేపు గుంటూరులో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు. నగరంలో ర్యాలీ, బహిరంగ సభలు. కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన నేతలు అన్ని వర్గాల సంక్షేమం కోసం పలు అంశాలు పొందుపరిచినట్లు వెల్లడి. రెయిన్ ట్రీ అపార్ట్మెంట్ వాసులతో పెమ్మసాని, ధూళిపాళ్ల ఆత్మీయ సమావేశం. సీఎం జగన్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు. తెలంగాణ అక్రమ మద్యాన్ని తరలిస్తున్న 20 అరెస్ట్. 6,730 మద్యం సీసాలు స్వాధీనం. తూర్పులో నజీర్ అహ్మద్ విస్తృత ప్రచారం. సూపర్ 6 పథకాలు వివరిస్తూ ఆదరించాలని విన్నపం. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.